చికెన్ కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన టమాటా, ఉల్లిపాయ, బాదం, ఆయిలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అండి, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు అండి. ముందుగా ఉల్లిపాయలన్నీ చిన్న ముక్కలు కోసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చికెన్కి సరిపడగా. టమాటాలండి మిక్సీలో వేసుకోవాలి. ఒక 5 బాదం అండి, కొద్దిగా కొబ్బరి మిక్సీ చేసుకోవాలి. కొంచెం కొద్దిగా కరివేపాకు అండి, ఉల్లిపాయ, కొద్దిగా వలసిన బాదం అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. కారం అండి, కిలో చికెన్ కావాల్సినంత కారం. కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకుని గ్రేవీ చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. చికెన్ కడిగి పెట్టుకున్నానండి. ఇది గ్రేవీలో వేసేయాలి. అందులో ఉప్పు, కారం ఇవన్నీ వేసాను కదండి, ఇంకేం వేయకండి. కొంచెం గరం మసాలా వేయాలండి. వాటర్ బయటకు వచ్చేదాకా వేయించుకోండి. ఇలా కలుపుకుంటూ ఉండండి అడిగట్టకుండా. స్టీల్ పాత్ర కదండి, ఒకసారి తొందరగా అడిగట్టేస్తుంది. ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోండి. ఈ పులుసు కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత టమాటా పేస్ట్ అండి ఇది వేసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి రిప్లై ఇస్తానండి. చికెన్ కూర రెడీ అయిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర. ఇది అన్నానికి బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది చికెన్ పులుసు.